హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ అలాగే ఐఆర్ విడుదలపై తాజా వార్త అయితే అందింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 10,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాల్లో గడిచిన 2.5 ఏళ్లుగా తీరని ఆర్థిక లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు స్వస్తి పలికి ఉద్యోగుల న్యాయమైన హక్కులైనటువంటి కొత్త వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ నియామకం మరియు మధ్యంతర భృతి ఐఆర్ విడుదలపై ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తాజాగా అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగులు తమ కుటుంబ పోషణ కోసం నిత్యం పెరుగుతున్న ధరలతో పోరాడుతూ ప్రభుత్వం నుంచి ఎప్పుడు సానుకూల ప్రకటన వస్తుందో అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకోసారి జరగాల్సిన వేతన సవరణ ప్రక్రియ ఇంతటి జాప్యం జరగడం అనేది గతంలో ఎన్నడూ లేదని, ఇది ఉద్యోగుల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఉగాది పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు ఒక గొప్ప తీపి కబురు అందిస్తారని తామంతా ఎంతో ఆశతో ఉన్నామని బొప్పరాజు గారు వెల్లడించారు. ఉగాది అంటే తెలుగువారి కొత్త సంవత్సర ఆరంభం కాబట్టి ఆ పవిత్ర దినాన పీఆర్సీ కమిటీ నియామకం లేదా ఐఆర్ ప్రకటన వస్తే లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆయన ఆకాంక్షించారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులను, అధికారులను కలిసి తమ గోడును విన్నవించుకున్నారని, అయినప్పటికీ అడుగు ముందుకు పడకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపుతున్నా ఉద్యోగుల కనీస అవసరాలను గుర్తించి కనీస మధ్యంతర భృతినైనా తక్షణమే ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని ముక్త కంఠంతో కోరారు. ఇటీవల అమరావతిలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో బొప్పరాజు గారు మాట్లాడుతూ తాము ఇప్పటికే రోడ్ల మీదకు వచ్చి ఉద్యమించకపోవడానికి కారణం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న అపారమైన నమ్మకమేనని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే ఆయన నెరవేరుస్తారని, ఉద్యోగుల పక్షపాతిగా ఉంటారని విశ్వసించి ఇప్పటివరకు సంయమనం పాటిస్తున్నామని, కానీ ఆ సహనం కూడా క్రమంగా నశిస్తోందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి ఉద్యోగులను విస్మరిస్తే అది పరిపాలనపై ప్రభావం చూపుతుందని, కాబట్టి ముఖ్యమంత్రి గారు నేరుగా జోక్యం చేసుకుని ఈ ప్రతిష్టంభనకు తెరదించాలని కోరారు. ఉద్యమ దిశగా వెళ్తే అది రాష్ట్రానికి మంచిది కాదనే ఉద్దేశంతో తాము ఇప్పటికే శాంతియుత చర్చలకే మొగ్గు చూపుతున్నామని వివరించారు. పీఆర్సీకి సంబంధించిన గడువుల గురించి బొప్పరాజు గారు ఒక చేదు నిజాన్ని గుర్తు చేశారు. వాస్తవానికి 11వ పీఆర్సీ గడువు 2023 జూలై 1వ తేదీ నాటికే ముగిసిపోయింది. అంటే గడిచిన 32 నెలలుగా ఉద్యోగులు పాత వేతనాలతోనే నెట్టుకొస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కేవలం పీఆర్సీ కమిటీని నియమించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఎటువంటి పురోగతి లేకుండా చేతులు దులుపుకుందనైతే ఆయన విమర్శించారు. కానీ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వంపై తాము పెట్టుకున్న ఆశలు కూడా క్రమంగా ఆవిరవుతున్నాయని, పాత కమిషన్ స్థానంలో కొత్త కమిటీని నియమించే ఊసే ఎత్తకపోవడం ఉద్యోగులను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారుతుందన్న ఆశతో ఓట్లు వేసిన ఉద్యోగులకు ఇప్పుడు నిరాశ మిగిలిందని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సాధారణ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ నాయకత్వంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని బొప్పరాజు గారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. పీఆర్సీ మరియు ఐఆర్ సాధించలేని మీరు ఆ పదవుల్లో ఎందుకుంటున్నారు? మీకు చేత కాకపోతే నాయకత్వం బాధ్యతల నుంచి తప్పుకొని అంటూ ఉద్యోగులు తమను బహిరంగంగానే దూషిస్తున్నారని ఆయన ఆవేదనతో చెప్పారు. నాయకులుగా తాము ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య శాండ్విచ్ లాగా నలిగిపోతున్నామని, ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతేనే తాము తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన వాపోయారు.
ఇది కేవలం నాయకుల సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల ఆక్రోశమని ఆయన వివరించారు. మరోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పడుతున్న ఆర్థిక నష్టాన్ని ఆయన గణాంకాలతో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం 2023 అక్టోబర్ 1వ తేదీ నుండే తమ ఉద్యోగులకు 5% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తూ జీతాలు చెల్లిస్తోందని గుర్తు చేశారు. దీనివల్ల తెలంగాణ ఉద్యోగులకు మరియు ఏపీ ఉద్యోగులకు మధ్య ప్రతి నెల సుమారు 2000 నుంచి 3000 వరకు వ్యత్యాసం ఏర్పడిందని, ఈ అదనపు భారాన్ని ఏపీ ఉద్యోగులు ఎందుకు భరించాలని ఆయన ప్రశ్నించారు. ఈ లోటును ఎవరు తీరుస్తారు? మా కుటుంబాల ఆర్థిక వెసులుబాటుతనాన్ని ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుంది అని ఆయన నిలదీశారు. కేవలం పొరుగు రాష్ట్రమే కాదు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఈ వ్యత్యాసం సామాన్యుని ఉద్యోగానికి పెద్ద భారమేనని ఆయన పేర్కొన్నారు. చివరగా ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే పీఆర్సీ కమిటీ నియమించి, ఆ కమిటీ కేవలం 60 రోజుల్లోనే తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలాగా కఠిన నిబంధనలు విధించాలని బొప్పరాజు గారు డిమాండ్ చేశారు. కేవలం కమిటీ నియామకంతో సరిపెట్టకుండా నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు వెంటనే ఐఆర్‌ను ప్రకటించాలని కోరారు. పండుగ సందర్భంగా ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం స్పందించాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలని విన్నవించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్పందించకపోతే వచ్చే ఉగాది తర్వాత ఉద్యోగులు తమ కార్యాచరణను మార్చుకుని పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పోరాడేందుకు సిద్ధమవుతున్నారని ఆయన పరోక్షంగా అయితే హెచ్చరించారు. మరి ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి మూలాధారం అని చెప్పేసి ఆయన ప్రభుత్వం గుర్తించాలని ఈ మేరకు ముక్త కంఠంతో కోరారు.